వీటికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా మీ ముందు నేను ఉంచుతాను. జూమ్ సెషన్లో చాలా మంది వచ్చారు. కొంతమంది మైగ్రేన్ తలనొప్పికి వచ్చి ఉండొచ్చు, మరి కొంతమంది మోకాలు నొప్పులను వచ్చి ఉండొచ్చు, క్యాన్సర్, పారాలసిస్, డయాలసిస్, 2 కిడ్నీలు పాడైనటువంటి వాళ్ళు ఉండొచ్చు. సార్ అద్భుతం ఏంటంటే 2 కిడ్నీలు పాడైనటువంటి వ్యక్తులు కూడా డయాలసిస్ ఇప్పటి వరకు 6 మందికి ఆపగలిగారు. 1.5 year మీరు బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ను వాడుకోగలిగితే మీరు డయాలసిస్ కూడా 0 అవుతుంది. ఇది ఒక అద్భుత విషయం. ఈ వీడియోలు కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నాయి. వాడుకొని డయాలసిస్ 0 అయినటువంటి వాళ్ళవి అవి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సార్ కిడ్నీలో స్టోన్స్ వస్తే మనం లేజర్ ట్రీట్మెంట్ ద్వారా తీసేస్తారు డాక్టర్. గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తే ఇంకా చేయగలిగింది ఏం లేదు, గాల్ బ్లాడర్ని రిమూవ్ చేయడమే. అలా చేస్తే గ్యాస్ట్రిక్ ఇష్యూస్తో, ఉదర సంబంధిత జబ్బులతో ఇబ్బంది పడుతూ జీవితాంతం బ్రతకాలి. మరి అట్టు లేకుండా, ఎలాంటి ఆపరేషన్ లేకుండా మన VR4 క్యాప్సూల్స్ ఇచ్చి కేవలం 3 months లో పూర్తిగా నార్మల్ అయినటువంటి వాళ్ళు 100 మంది ఉన్నారు. ఇవి కూడా మనకు వీడియోలు ఉన్నాయి. ఇలా మీకు సమస్య ఏదైనా ఉండొచ్చు, వెరికోస్ వెయిన్స్ ఉండొచ్చు, మీకు హార్ట్ లో బ్లాకేజెస్ ఏదైతే మన లో బ్లాకేజ్ ఉండొచ్చు, కొలెస్ట్రాల్ ఉండొచ్చు, సమస్య ఏదైనా పరిష్కారం ఒకటే, VR4 తోనే మనం ఇస్తాం. మీరు అనొచ్చు అదేంటి సార్ అన్నిటికీ ఒకటి ఎలా పనిచేస్తుంది? ఇందాకే నేను చెప్పాను, మానవుని శరీరం అంటే సెల్స్ బాగుంటే మీరు బాగుంటారు. ఇది సెల్యులర్ మీద పనిచేస్తుంది. కాబట్టి ఒకటి మన శరీరమే ఏదైనా జబ్బు వస్తే తనకు తానుగా బాగు చేస్తుంది. అందుకనే సెల్ఫ్ హీలింగ్ మెకానిజం భగవంతుడు శరీరానికి ఇచ్చాడే తప్ప మందులకి కాదు. అవర్ ఓన్ బాడీ హీల్స్ ఇట్స్ ఓన్, రైట్? బాడీ హీల్స్ ఆన్ ఇట్స్ ఓన్. ఎలా అని మనం చూస్తే, మనం మన శరీరానికి మంచి తిండి పెట్టినప్పుడు, అంటే ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్, శరీరం కోరుకునే తిండి పెట్టాలి, అంతేగాని నాలుగు రుచికరమైంది కాదు. సో శరీరం కోరుకున్న తిండి పెడితే శరీరం రిపేర్ చేసుకోవడం మొదలెడుతుంది, మనకు వచ్చిన సమస్యని పరిష్కరించడానికి చూపిస్తుంది. అది అంటే న్యూట్రిషన్, సరైనటువంటి పోషణ ఉన్నటువంటి ఆహారమే మన VR4 అండి. అదే విధంగా మీరు మంచి నిద్ర ఇవ్వాలి. మంచి ఫుడ్ పెట్టారు, బానే ఉంది. నిద్ర సెల్ ఫోన్లు చూసుకుంటూ అర్ధరాత్రి 11, 12కి కాదు, ఖచ్చితంగా 8 గంటల నిద్ర మనం ఇవ్వగలిగితే మీకు సమస్య ఏదైనా రిపేర్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. రైట్? మంచి పోషణ ఇవ్వాలి, మంచి నిద్ర ఇవ్వాలి. అదే విధంగా శరీరం కాస్త ఎక్సర్సైజ్, శారీరక శ్రమ అనేది ఉండగలిగితే మీకు చేతనైన పని. సో అలా చేయగలిగినప్పుడు మీ ఒంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా మీ శరీరమే బాగు చేసుకుంటది. ఆందోళన, టెన్షన్, యాంగ్జైటీ అనేది లేకుండా ఉంటే మీరు క్యాన్సర్ వచ్చినా దాని నుంచి మీరు బయటపడొచ్చండి. మన శరీరానికి ఆ శక్తి ఉంటుంది తప్ప మందులకు కాదు. మీరు అనొచ్చు మందులే నిజంగా శరీరాన్ని బాగు చేస్తాయని మీరు నమ్మితే, మరి ఈ పెద్ద మనిషిని, నేను ఇక్కడ ఒక పెద్ద మనిషిని చూపిస్తా ఉన్నాను. ఈయన మీ అందరికీ తెలుసు, మనందరం కూడా ఐఫోన్లు వాడుతున్నాం. ఐఫోన్ సృష్టికర్త మిస్టర్ స్టీవ్ జాబ్స్. మరి స్టీవ్ జాబ్స్ గారు 56 ఏళ్లకే ఎందుకు మరణించారు? కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంది తన దగ్గర. తను తలుచుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప డాక్టర్ని తన దగ్గర పెట్టుకోగలరు. ఈ ప్రపంచం మీద, ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మందునైనా కొనగలిగే శక్తి ఉంది. ఫ్లైట్ వచ్చేంత టైం ఉంటే చాలు. కానీ బ్రతికారా? చనిపోయారు కదా. ఎందుకు నేను వీరి గురించి చెప్తున్నానంటే, డబ్బు ఎంత ఉన్నా మందులతో శరీరం బాగు చేయరు. శరీరం సహకరించకపోతే ఈ భూమి మీద ఉన్న ఏ మందు వేసినా అది బాగు కాదండి. అందుకనే నా రిక్వెస్ట్ మీ అందరికీ ఒకటే, దయచేసి శరీరాన్ని కాపాడుకోండి. శరీరం సహకరించకపోతే మనం ఏ మందులు వేసినా బాగు కాదు. సో ఏదైనా జబ్బు వస్తే బాగు చేసుకునేది మన శరీరం తప్ప మందులు కావండి. ఈరోజు జయలలిత గారు కానీ, SP బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, వీరందరూ డబ్బులు లేకుండా చనిపోలేదు సార్. కేవలం శరీరం సహకరించకపోవడం వల్ల చనిపోవడం జరిగింది. కాబట్టి ఇక్కడున్న 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఆరోగ్యంగా ఉంటేనే రేపొద్దున మీ కుటుంబానికి మంచి సంపదనివ్వగలరు, వారికి ఒక మంచి దారి చూపించగలరు. మీరే అనారోగ్య పాలైతే రేపొద్దున మీకు 2 కిడ్నీలో లేకపోతే ఏదో ఒకటి, నేను పోవాలని నేను కోరుకోవట్లేదు, ఒకవేళ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మీ పిల్లలు వాళ్ళు బిజీగా ఉంటారు. మీకు 60 ఏళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు బిజీగా, వాళ్ళ ఫ్యామిలీతో బిజీగా ఉన్నప్పుడు రోజు హాస్పిటల్కి ఎవరు మనల్ని తీసుకెళ్తారు? కాబట్టి మనం బ్రతికినన్ని రోజులు ఒకరి మీద ఆధారపడి పట్టకుండా ఉండాలి అంటే ముందు మన మీద మనం పెట్టుబడి పెట్టుకోవాలి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. 40 ఏళ్ల నుంచి కొంచెం శరీరం మీద శ్రద్ధ పెట్టకపోతే భవిష్యత్తులో చాలా రకాల ఇబ్బందులు మనం పడతాము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యమే మహాభాగ్యం అని నమ్మండి. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఆరోగ్యం ఎక్కడుందంటే హాస్పిటల్లో కాదు, మన చేతుల్లోనే ఉంది. మరి ఇటువంటి ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి ఈ VR4ని వాడి, అంటే బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ని వాడి మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు. మరొకటి, కేవలం సమస్య ఉన్న వాళ్ళే వాడాలా, మిగతా వాళ్ళు వాడకూడదా అంటే
సార్ మీకు ఆస్తమా ఉండొచ్చు, సైనస్ ఉండొచ్చు, అదే విధంగా స్టమక్ ఇష్యూస్ ఉండొచ్చు, మోకాళ్ళ నొప్పులు ఉండొచ్చు, మైగ్రేన్ తలనొప్పి ఉండొచ్చు, సమస్య ఏదైనా ఉండండి, క్యాన్సర్ నుంచి కాళ్ళ నొప్పుల వరకు అవి ఉన్న వాళ్ళు వాడుకోవడం ఒక ఎత్తు. ఎలాంటి సమస్య లేకుండా మన శరీరాన్ని క్లియర్గా, అంటే మనం ఇందాక చెప్పినటువంటి సెల్స్ని హెల్దీగా ఉంచుకోవడం కోసం ప్రతి ఒక్కళ్ళు నివారణ చర్యలో భాగంగా ప్రతి ఒక్కళ్ళు వాడుకోవాలి. దురదృష్టం ఏంటంటే మన దేశంలో జబ్బు వచ్చిన తర్వాత మాత్రమే వాడుకుంటాం, కానీ అమెరికా లాంటి దేశాల్లో రాకముందు ఎలా ఉండాలని డాక్టర్లు అడుగు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏదైనా సమస్య వచ్చినాక హాస్పిటల్ చుట్టూ తిరిగే కన్నా సమస్య రాకముందు నివారణ కోసం మనం ఉదయం 2 సాయంత్రం 2 క్యాప్సూల్స్ వాడుకుంటే హెల్దీగా ఉంటాము. సంవత్సరంలో ఒక ప్యాక్ వాడుకుంటే చాలు. మరి దీన్ని మలేషియా నుంచి మనం తెప్పిస్తాం. చాలా డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్, ఎక్కడ మెడికల్ షాపుల్లో దొరికే ప్రోడక్ట్ కాదు. కాబట్టి మీరు 13,200 రూపాయలు ఈ రోజు ఆఫర్ ప్రైస్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ అకౌంట్లో మీరు వేసి చక్కగా ఆ స్క్రీన్ షాట్ మిమ్మల్ని ఎవరైతే ఆహ్వానించారో వారికి ఇస్తే మీకు 4 వర్కింగ్ డేస్ లోపల, అంటే 4 పని దినాల లోపు మీ ప్రోడక్ట్ 4 డేస్లో మీ ఇంటికి రావడం జరుగుతుంది. మరి దీన్ని ఎలా వాడాలి అంటే ఎవరైనా కానీ సమస్య ఏదైనా కావచ్చు, ఉదయం 1 సాయంత్రం 1 అలా 3 రోజులు వాడుకోవాలి. మొదటి రోజు ఉదయం 1 సాయంత్రం 1, రెండవ రోజు ఉదయం 1 సాయంత్రం 1, మూడవ రోజు ఉదయం 1 సాయంత్రం 1, ఆ తర్వాత 4వ రోజు 5వ రోజు 6వ రోజు 7వ రోజు, అంటే మరో 4 రోజులు ఉదయం 2 సాయంత్రం 2 ఇవ్వాలి. ఖచ్చితంగా నీళ్ళు అనేది కంపల్సరీ 4 లీటర్స్ వాటర్ కంపల్సరీ తాగాలి, రైట్. ఆ తర్వాత ఎలా అంటే 1 వీక్ అయిన తర్వాత మీ బాడీ వెయిట్ ఎంత ఉంది చూసుకోవాలి. సపోజ్ మీరు 60 కేజీలు ఉన్నారనుకోండి, ప్రతి 10 కేజీల బాడీ వెయిట్కి 1 క్యాప్సూల్ అనేది వాడాలి. ఎప్పుడు? వారం తర్వాత ప్రతి 10 కేజీల బాడీ వెయిట్కి 1 క్యాప్సూల్ వాడాలి. అంటే 60 కేజీలు ఉన్నటువంటి వ్యక్తి 6 వాడుకోవాలి. అంటే ఉదయం 2, మధ్యాహ్నం 2, సాయంత్రం, అలా కోర్స్ అయ్యేంత వరకు కొనసాగి. అర్థమైందండి? సో మీరు అనొచ్చు, సార్ మీకు కానీ ఏమైనా నొప్పులు ఉంటే మాత్రం దయచేసి ఆ నొప్పులు అనేది కాస్త పెరిగి తగ్గుతాయి. సో కాస్త నొప్పులు ఎక్కువ ఉన్నాయనుకోండి, క్యాప్సూల్స్ తగ్గించుకోండి, సరిపోతుంది. మళ్ళీ వారం తర్వాత, వారం 10 రోజుల్లో నొప్పులు అనేది తగ్గిపోతాయి. ఆ తర్వాత మీరు ఫుల్ లెంత్ కోర్స్ని మీరు వాడచ్చు. సో ఇదండి ఈ యొక్క ప్రోడక్ట్ అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్. దీన్ని ఎవరికైనా వాడచ్చు. 3 సంవత్సరాల నుంచి చనిపోయేంత వరకు ఎవరికైనా మనము ఈ ప్రోడక్ట్ని ఇవ్వచ్చండి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాదు. ఎందుకంటే మీ ఇంట్లో అల్లం వాడితే ఎటువంటి అయినా సైడ్ ఎఫెక్ట్ వస్తుందంటే ఈ బ్లాక్ జింజర్తో కూడా అదే విధంగా వస్తుందని అనుకోవచ్చు. కాబట్టి ఇది ఒక సూపర్ ఫుడ్ అండి. ఇది ఒక మాటలో చెప్పాలంటే కలియుగ సంజీవినిగా మనం భావించవచ్చు. సర్వవ్యాధి నివారణగా దీన్ని వాడుకొని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి జూమ్ సెషన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాను. ఇంకా ఏమైనా మీకు డౌట్ ఉంటే మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి వ్యక్తుల ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ.